అందరికీ నమస్కారం అండి. నేను మీ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, వరుసగా బ్యాక్లాగ్ పోస్టులు సంబంధించిన నేను అవేర్నెస్ వీడియోలు చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. అట్లాగే వాళ్ళు కొన్ని కామెంట్లు చేస్తున్నారనమాట. మేడం గారండి, క్లాస్ 4 అని నిన్న బ్యాక్లాగ్ వీడియో చేసినారు కదా, 4వ తరగతి అనుకుంటున్నారు. కాదండి, సాధారణ స్థాయి ఉద్యోగాలకు సంబంధించింది అనమాట క్లాస్ 4 అనేది. మన దివ్యాంగులకి 2026 మార్చి 31కి లాస్ట్ డేటు అని ఇచ్చారు. కానీ నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందా, ఏం అప్లై చేసుకోవాలి, మేము లింక్ ఏమైనా ఉందా మేడం గారండి, ఇలాంటివన్నీ ఎట్లా సెలక్షన్ చేస్తారు, దేని ప్రకారంగా ఉంటుంది అని చాలా డౌట్లు మన దివ్యాంగులకు ఉంటాయి. వాళ్ళందరూ అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విషయం మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఒక బ్రదర్ వచ్చేసి, ఎట్లా చెప్తారు మేడం మీరు అంటే, ఆల్రెడీ పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా, అవేర్నెస్ కోసం మన దివ్యాంగులు సర్టిఫికెట్లు అన్నీ రెడీగా పెట్టుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన వీడియోలు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. తప్పకుండా నేను చేసే వీడియోలు నోటిఫికేషన్ మీ దాకా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఐఆమ్ సో హ్యాపీ. ఇట్లాగే మన జర్నీ, మన బాండింగ్ ఉండాలని చెప్పేసి ప్రతిరోజు వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, మరి ఆ వీడియోలోకి వెళ్దామా? వీడియోలోకి వెళ్లే ముందు ఈ టాపిక్ ఏం టాపిక్, ఎట్లా సెలెక్షన్ చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు, బ్యాక్లాగ్ పోస్టులు దివ్యాంగులకు సంబంధించిన ఏ పోస్టులైనా పూర్తి చేయాలి అని అన్నారు కదా, దానికి గురించి మన ఫ్రెండ్స్ వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఎట్లా సెలక్షన్ చేస్తారు అంటే, ఏజ్ ఉంది కదండి మన దివ్యాంగులకి. మామూలుగా అయితే 42, 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ వేసి 52 సంవత్సరాలు ఉండాలి. 52 సంవత్సరాలు దాటకూడదు. 52 సంవత్సరాల లోపు ఉన్న కేటగిరీ వాళ్ళకి ఎంపిక చేస్తారనమాట. వాళ్ళ ఏజ్ అయిపోతూ ఉంటుంది కదండి, ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకా మళ్ళా వాళ్ళకి ఉండవు. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ని పరిగణలోకి తీసుకుంటారు. ఎలాగా అన్నారు కదా, ఏజ్ 51 కావచ్చు, 50 కావచ్చు, సీనియారిటీ 52 దాటకుండా 51, 52లో ఉండే వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ని పరిగణలో తీసుకుంటారు. ఒకటి. రెండోది వచ్చేసి వైకల్య శాతము. ఎంత వైకల్య శాతం ఎక్కువగా ఉంటే దాన్ని కూడా మన దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులో తీసుకోవడానికి ఈ వైకల్య శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటుంది కదండి, ఆ ఎంప్లాయ్మెంట్ కార్డు దాన్ని సీనియారిటీ ప్రకారం కూడా తీసుకుంటారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, రెండు వచ్చేసి మన దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ లో ఉంటుంది పర్సంటేజ్, మూడు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ. ఈ మూడిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇది ఫ్రెండ్స్, అర్థమైందా? ఎలా సెలెక్ట్ చేస్తారు అన్నారు కదా, అట్లాగే 20% వైకల్యానికి, 20% వచ్చేసి పర్సంటేజ్కి, 10% వచ్చి ఈ ఎంప్లాయ్మెంట్కి 50% మార్కులు, మొత్తం కలిపి ఇట్లా ఉంటుంది మన బ్యాక్లాగ్ పోస్టులు. 2026 మార్చి 31 లోపు అన్ని భర్తీ చేయాలి అని అన్ని జిల్లాల వారు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అన్నిటికీ ఇదే రూలు వర్తిస్తుంది. అన్ని చోట్ల ఇలాగే పరిగణలోకి తీసుకుంటారు మన దివ్యాంగుల్ని ఉద్యోగాల్లో తీసుకోవడానికి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తెలియజేయండి కామెంట్ రూపంలో, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదాలు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మన దివ్యాంగులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాల్ని మీతో షేర్ చేసుకొని నాకు తెలిసింది మీ దాకా తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.